కళ్యాణదుర్గంలో ఖరీదైన భూమిపై వైసీపీ నేత కన్ను వేశారు. మంత్రి ఉషశ్రీ అనుచరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణి భూ హక్కుదారులపై బెదిరింపులకు దిగుతున్నారు. అధికారుల అండతో దొడగుట్ట రోడ్డులోని 30 కోట్ల రూపాయల భూమి ఆక్రమించే యత్నం చేశారు. జయం ఫణికి పోలీస్, రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. కళ్యాణదుర్గంలో ఖరీదైన భూమిపై వైసీపీ నేత కన్ను వేశారు. మంత్రి ఉషశ్రీ అనుచరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణి భూ హక్కుదారులపై బెదిరింపులకు దిగుతున్నారు. అధికారుల అండతో దొడగట్టు రోడ్డులోని 30 కోట్ల రూపాయల భూమి ఆక్రమించే యత్నం చేశారు. జయం ఫణికి పోలీస్, రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. బంగ్లా రాధాకృష్ణ, బంగ్లా లక్ష్మణ వారి తాతగారు గుళ్ళ నేను వచ్చినాను. 5 పాయింట్స్ తీసుకుంటాను. విషయం సాల్వ్ నాకేం ఇవ్వలేదు. నువ్వు ఇచ్చిన అర్జీ అదే కదా ఇచ్చిండేది అని అడుగుతాను. మా చెరువులు ఉన్నాయి ఇప్పుడు, అందుకే మాకు అదే టైం పడుతున్నా కదా. కళ్యాణదుర్గంలో ఖరీదైన భూమిపై వైసీపీ నేతలు కన్నువేశారు. మంత్రి ఉషశ్రీ అనుచరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణి భూ హక్కుదారులపై బెదిరింపులకు దిగుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరుడిగా బినామీగా ముద్రపడిన వైస్ చైర్మన్ జయం ఫణి పేదల భూములపైన కన్నేస్తున్న పరిస్థితి ఉంది. అధికార పార్టీ నేతల అండతో అండ చూసుకుని కోట్ల రూపాయల విలువ చేసే భూములని కాజేస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో దొడగట్ట రోడ్డులో దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసేందుకు రెవెన్యూ రికార్డులు మార్చేశారంటూ బాధితులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా ఏదైతే కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో గుండ్లపదొడ్డి సమీపంలో గతంలో ఒక R&B గెస్ట్ హౌస్ వాచ్మెన్ గా పనిచేసిన ఒక పేద కుటుంబానికి అప్పటి తహసీల్దార్ 355 సర్వే నంబర్లో 4.7 ఎకరాల భూమిని కేటాయించి అందుకు సంబంధించిన పట్టా ఇచ్చారు. అయితే అందుకు సంబంధించిన భూ యజమాని మృతి చెందిన పరిస్థితి ఉంది. భూ వారసులు ఆ భూమిని అమ్మేందుకు కోసం మరొకరికి విక్రయించేందుకు కోసం ప్రయత్నం చేయగా సమాచారం తెలుసుకున్న జయం ఫణి ఆ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను మార్చివేసి ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనూ పూర్తిగా ఇందుకు సంబంధించిన భూ హక్కుదారులపైన పూర్తిగా రెవెన్యూ రికార్డులు ఉన్నప్పటికీ కేవలం రెవెన్యూ రికార్డుల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న జయం ఫణి రెవెన్యూ రికార్డులను మార్చివేసి అధికార పార్టీ నేతలను అండ తీసుకుని ఇటు పోలీస్, రెవెన్యూ అధికారుల అండతో ముఖ్యంగా 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేస్తున్నారంటూ బాధితులు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ మంత్రి ఉషశ్రీ చరణ్ అండతోనే ఈ తరహాలో జయం ఫణి కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. భూమి పైన సర్వాక్కులు తమ కుటుంబానికి ఉన్నప్పటికీ జయం ఫణి పోలీస్, రెవెన్యూ అధికారుల అండ చూసుకుని ఆ భూమికి సంబంధించి సర్వే చేయకుండా భూమిని తమ స్వాధీనంలో చేసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జయం ఫణి భూ ఆధారాలకు ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. జయం ఫణి ముఖ్యంగా కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాజేయడంలో భాగంగానే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. భూ హక్కుదారులు ముఖ్యంగా నిరుపేదలను బెదిరించి ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. భూమికి సంబంధించి ఏదైతే కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో దొడగట్ట రోడ్డులో
ఈ భూమికి సంబంధించి దాదాపు 4.7 ఎకరాల భూమికి సంబంధించిన హక్కుదారులు వారసులు ఉన్నప్పటికీ వారి స్థానంలో మరొకరిని క్రియేట్ చేసి ఈ భూమి పైన తర్వాతలు వారికి ఉన్నాయంటూ రెవెన్యూ రికార్డులో మార్పులు చేసి ఆ భూమిని కాజేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 30 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసేందుకు పక్కా స్కెచ్ చేశారు. ఇందుకు ఇటు పోలీస్ రెవెన్యూ అధికారులు కూడా తమ వంతుగా సహాయపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భూ హక్కుదారులు ఆ భూమిలోకి వెళ్లకుండా వారిని కట్టడి చేయడంతో పాటు భూ హక్కుదారులు ఎవరైనా సరే ఆ భూమిలోకి వెళ్ళినట్లయితే కేసులు పెడతామంటూ బెదిరించే పరిస్థితి ఏర్పడింది. ఈ తరహా చర్యలకు ముఖ్యంగా మంత్రి ఉషాశ్రీ చరణ్ అండదండలతోనే జయం పని ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సురేష్.